దుకాణాల కేటాయింపుకు సంబంధించిన లాటరీ ప్రక్రియను సోమవారం స్థానిక రత్న గార్డెన్స్లో జిల్లా కలెక్టర్ రాజర్ష ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కె రఘురాము ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమాశ్రీలతో కలిసి పారదర్శకంగా నిర్వహించారు. ఎక్సైజ్ పాలసీ 2025-27 ప్రకారం మొత్తం 40 మద్యం షాపుల కేటాయింపులో 34 షాపులు లక్కీ డ్రా ద్వారా కేటాయించబడినట్లు కలెక్టర్ తెలిపారు. 10 కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన 6 షాపులకు డ్రా నిర్వహించకుండా వాటి కోసం మళ్లీ రీటెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి షాపుకు సంబంధించిన దరఖాస్తుల ఆధారంగా టోకెన్ నంబర్లు కేటాయించి దరఖాస్తుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా లక్కీ డ్రా నిర్వహించారు. డ్రా ప్రారంభం నుంచి ముగింపు వరకు మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ఫోటో వీడియో రికార్డింగ్ ద్వారా నిర్వహించారు. ఇక లక్కీ డ్రాలో ఎంపికైన వారికి లైసెన్స్ ఫీజు చెల్లింపునకు అవసరమైన సదుపాయాలను వేదిక వద్దనే కల్పించారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన ఏవైతే A4 షాప్స్ ఉన్నాయో వాటి సంబంధించిన ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆదేశాల మేరకు డ్రా ఆఫ్ లాట్స్ తీయడం జరిగింది. మన టోటల్ 40 షాప్స్కి మనం ఫస్ట్ నోటిఫై చేస్తే మరి ఒక 6 షాప్స్కి యాజ్ పర్ కమిషనర్ సార్ డైరెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది ఈరోజు డిఫర్ చేయడం జరిగింది, పోస్ట్పోన్ చేయడం జరిగింది. మిగతా 34 షాప్స్ సంబంధించిన ఈరోజు ఇక్కడ డ్రా ఆఫ్ లాట్స్ తీయడం జరిగింది. సో గతంలో మనం రిజర్వేషన్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. రిజర్వేషన్ ప్రకారం మళ్ళీ అప్లికేషన్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో వాటన్నిటికీ స్క్రూటనైజ్ చేసి మళ్ళీ ఈరోజు ఇక్కడ అందరికీ వారికి ఎంట్రీ పాసెస్ కానీ తర్వాత వాళ్ళు ఎవరైతే ఆథరైజ్ చేశారో అవి అన్నీ కూడా డీటెయిల్స్ చెక్ చేసుకుంటూ వాళ్ళ సమక్షంలోనే అండర్ ప్రాపర్ వీడియోగ్రఫీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూడా ఇక్కడ డ్రా ఆఫ్ లాట్స్ తీయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఎవరైతే ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళు 1/6 ఆఫ్ ఏవైతే స్లాబ్ అమౌంట్ ఉన్నాయో అవి తొందరగా కట్టాలి. దాన్ని కూడా వాళ్ళకి ఆల్రెడీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇదే మనం గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ సజావుగా ప్రశాంతంగా డ్రా ఆఫ్ లాట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరూ అధికారులు, మనం డిప్యూటీ కమిషనర్ గారు, డిపిఓ గారు, మిగతా వారి సిబ్బంది అందరూ, తర్వాత ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు.